హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఇయాల టాపిక్ వచ్చండి. మనకి 2 మిడ్ లైనింగ్లు వచ్చాయండి. అది మనకి కంకరతో వేసి సెంటరింగ్ కడతామండి. సెంటరింగ్ కట్టి కంకరతో వేసి ఊసకట్టి మొత్తం కూడా అది మెటీరియల్తో ఎంత కాస్ట్ అవుతుందో మీకు వీడియో చెప్తానండి. ఫస్ట్ మనం సైడ్ దగ్గర వెళ్ళిపోతాం బిల్డింగ్ దగ్గరికి. ఆ మిడ్ లైనింగ్ చూపిస్తాను చూడండి. తర్వాత పని కోసం కూడా మీకు అక్కడ మాట్లాడతాయండి. చూడండి, సైడ్ దగ్గరికి వస్తామండి బిల్డింగ్ దగ్గరికి. ఇదిగోండి, ఇదొక ల్యాండింగ్ మొత్తం 2 ల్యాండింగ్లు అండి. మనకి కాలువలు వేసారు, అందువల్ల మనకి ఇప్పుడు సెంటరింగ్ కట్టేసి ఊస కడతామండి. ఊస కట్టేసి మనం ట్యాపర్ కంకర వేస్తామండి. ర్యాంప్ కింద వేసి మెట్లు ఎక్కిస్తాము. మొత్తం దీనికి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో మొత్తం ఇదంతా అయిందో మీకు చూపిస్తానండి. ఇదంతా చెప్తానండి. ఇప్పుడు చూడండి, 2 మెట్ల ల్యాండింగ్లు కంప్లీట్ చేస్తామండి. మనకి చూడండి చెప్తున్నాను. మనకు 2 మెట్ల ల్యాండింగ్ వచ్చి పొడవు వచ్చి 6 అడుగులు అండి, అడ్డం వచ్చి 4 అడుగులు. దీనికి ఫస్ట్ వచ్చండి మనకి సెంటరింగ్ అండి. మనం మెట్ల ల్యాండింగ్ సెంటరింగ్ కడతాం కదండి, ఆ సెంటరింగ్ వచ్చి మనకి 3000 తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి మనకి ఊస అండి. దానికి 10M మూస 2 ఊసలు పట్టేయండి. 8M మూస 2 ఊసలు పట్టేయండి. బైనిగోరు వచ్చి మనకి కేజీ పట్టిందండి. దానికి అలాగా మనకి 2000 రూపాయలు అయిందండి. ఇక్కడ ఉన్న ఏరియాలో చెప్తున్నాను రేటు. నెక్స్ట్ వచ్చి మనకి దీనికేమో 3000 అయిందండి. మొత్తం 5000 అయిందండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి. మీకు కొన్న రేట్ చెప్తున్నాను. ఇది శాఖరీ సిటీ అండి, రాజమండ్రి శాఖరీ సిటీలో ఉన్న కాస్ట్ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చండి మనకి సిమెంట్ అండి. సిమెంట్ వచ్చి మనకి ల్యాండింగ్ వేస్తాకి, అలాగే మెట్లు కడతాకి, మెట్లు ఫినిషింగ్ చేస్తాకి, అలాగే టైల్స్ కూడా చెప్తున్నానండి. మొత్తం మనకి 5 బస్తాలు పట్టిందండి 2 మెట్ల ల్యాండింగ్ కూడా. 5 బస్తాలకు వచ్చే కాస్ట్ ఇక్కడ బస్తా వచ్చి 300 రూపాయలు అండి. మనకి 1500 రూపాయలు అయిందండి. 1500 ప్లస్ ఇది ఒక 5000 అండి, 6500 రూపాయలు అయిందండి. నెక్స్ట్ వచ్చండి మనకి ఇటుకలు అండి. ఇటుకలు వచ్చి మనకి 150 ఇటుక ఎక్కిందండి. మొత్తం దానికి మెట్లకి అలా కింద కూడా దండు కూడా కట్టామండి. దానికి మొత్తం మనకి ఇటుకలకి సాంజి మొక్కలకి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఆ వస్తువులకి మొత్తం దానికి మనకి ప్రత్యేకించి 1000 రూపాయలు అయిందండి. ఇటుకలకి దానికి మొత్తం వస్తువులకి 1000 రూపాయలు అయిందండి, కిరాయితో సహా మీకు చెప్తున్నాను. ఇది 6500 అండి. 6500 ప్లస్ ఇది ఒక 1000 అండి, 7500 అయిందండి. నెక్స్ట్ వచ్చి మనకి కంకర మూటలు అండి. కంకర మూటలు వచ్చి మనకి 10 మూటలు పట్టిందండి. కంకర మూటలు చెప్పింది చూడండి, 10 మూటలు పట్టిందండి. నెక్స్ట్ వచ్చి 10 మూటలకు వచ్చి మనకు 1000 రూపాయలు తీసుకున్నారండి. ఇది 7500 ప్లస్ ఇది ఒక 1000 అండి, 8500 అయిందండి. నెక్స్ట్ వచ్చి ఇసుక అండి. ఇసుక మనకి 750 రూపాయలు తీసుకున్నారండి. చెత్తగా 220, మొత్తం అది ఒక 1000 అండి. మనకి 8500 ప్లస్ 9500 అయిందండి. నెక్స్ట్ వచ్చి మనకి మనం వేస్తాం కదండి, అదే మనం కట్టేసి ఫినిషింగ్ చేస్తాం కదండి, లేబర్ వర్క్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీటర్ కాస్ట్ అయితే మొత్తం అయిపోయింది. టైల్స్ కూడా మీకు చెప్తానండి. కట్టినందుకు మొత్తం అయిపోయిన తర్వాత మీకు టైల్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చండి మనకి కట్టినందుకు ఎంత తీసుకున్నామంటే మనము 6500 తీసుకున్నామండి. అంటే మన ల్యాండింగ్ వేస్తాకి, అలాగే మెట్లు కడతాకి, మెట్లు ఫినిషింగ్ చేస్తాకి అండి. రఫ్ అండి, టైల్స్ వేస్తారు, అందుకోసం అలా చేసేస్తాకి 6500 తీసుకున్నామండి. 6500 ప్లస్ ఇదో 9500 అండి, 16000 అయిందండి. మనకి ఇప్పుడు టైల్స్ కోసం మాట్లాడదామండి. టైల్స్ వేస్తాకి కొంటాకి వచ్చి మనకి మొత్తం 6000 అయిందండి. 6 ప్లస్ ఇది 16000 అండి, మనకి 22000 రూపాయలు అయిందండి. మొత్తం మనకి అలా చేస్తాకి 22000 రూపాయలు అయిందండి. మొత్తం చూడండి, మెట్టు ఫోటో పెడుతున్నాను. మొత్తం ఇది అవుతాకి మీకు 22000కి కంప్లీట్ అయిందండి. అంటే ఒక స్టెప్ వచ్చి మనకి 11000 రూపాయలు పడిందండి. 2 స్టెప్ల మీద తగ్గింది. అది ఒక స్టెప్ వేయించుకుంటే మాత్రం ఎవరైనా మ్యాక్సిమం 12000 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇక్కడ రాజమండ్రిలో శాఖరిస్టిలో ఉన్న కాస్ట్ అయితే ఆ కాస్ట్ అండి. ఒకవేళ ఏరియా మారితే కాస్ట్ మారొచ్చండి. మీకు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను నేను. ఒకవేళ కొన్ని ఏరియాలో కాస్ట్ తగ్గితే తగ్గొచ్చండి, మామూలు చెప్తున్నాను. ఇప్పుడున్న రేట్ అండి ఇది. మనకి 2026 6వ నెల అండి. మీకు ఇది 21వ తారీఖు తీసిన వీడియో అండి. ఇది చెప్తున్నాను క్లారిటీగా. ఖాళీ లేక వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను, కానీ ఈ మధ్యన కొంచెం పనులు కూడా అర్జెంట్ అయిన వల్ల చేయలేకపోతున్నానండి. ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీరు
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రతిది కూడా దేనికి ఎంత కాస్ట్ అవుతుంది కూడా మీకు క్లారిటీగా నేను చెప్తానండి. మీరు నన్ను ఫాలో చేస్తూ ఉండండి. నెక్స్ట్ కొత్త వీడియో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.